దేవి శరణ్ నవరాత్రుల్లో మూడో రోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. క్రోధినామ సంవత్సరం అశ్వయుజ శుద్ధ తదియ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వరుస సెలవులతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవాధనం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణ. నిత్యన్న దానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి తన బిడ్డలైన మనకే కాక సకల జీవరాశులన్నిటికీ ఆహారాన్ని ప్రసాదిస్తుంది. రైట్కి విజయవాడలో భక్తుల రద్దీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. థ్యాంక్ యూ యామిని. దసరా శరన్నవరాత్రి వేడుకలు మూడో రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు ఉదయం 4 గంటల నుంచే భక్తులందరూ క్యూ లైన్ మార్గంలో రావడం అయితే జరిగింది. వచ్చేటటువంటి విఐపీలు కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఎవరైతే హైకోర్టు జడ్జిలు సైతం కూడా ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. చూడొచ్చు, ఇప్పటికే ప్రోటోకాల్ వెహికల్స్ కూడా భారీ ఎత్తున ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులందరూ అమ్మను దర్శించుకునేందుకు అయితే మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఎందుకంటే అన్నపూర్ణాదేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు అన్నపూర్ణాదేవి రూపంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు భక్తులు అందరూ కూడా బారులు తీరారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా అలంకృతమైనటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆ ఇంద్రకీలాద్రి ఆలయానికి భారీగా తరలి వస్తున్నారు. ఒక చేతిలో అక్షయ పాత్ర, మరొక చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పుకులను తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి ఆ రూపంలో భక్తులందరినీ కూడా దర్శనమిస్తున్నారు. ఆ తల్లిని చూసినటువంటి భక్తులందరూ కూడా భక్తి పారవస్యాన్ని అయితే మాత్రం నింపుతుంది. ప్రాణకోటికి జీవనాధారం అన్నం, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్యాభివృద్ధి, ఐశ్వర్యాభిసిద్ధి కలుగుతాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆశ్వీజ మాస శుక్లపక్ష చవితి రోజున కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని కూష్మాండ దేవిగా కూడా పూజిస్తూ ఉంటారు. అలాగే విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కూడా పరమాన్నం, బూరెల్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై ఈరోజు అన్నపూర్ణాదేవిగా కొలువైనటువంటి అమ్మను దర్శించుకునేందుకైతే మాత్రం ఇప్పటికే భక్తులు ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్ మార్గంలో రావడం అయితే జరుగుతుంది. నిన్న శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున కూడా భక్తులు ఎక్కువ మంది ఆలయానికి వచ్చారు. అలాగే ఉదయం నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వచ్చి ఆ తల్లిని దర్శించుకునేందుకు రావడం అయితే జరిగింది. నిన్న ఎవరైతే ఉన్నారో మంత్రులు వచ్చి ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులకి సరైనటువంటి ఏర్పాట్లు అందుతున్నాయా లేదా అనే దానిపైన కూడా క్యూ లైన్ లో భక్తులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చూడొచ్చు, ఈ రోజు భక్తులు కూడా అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు ఉదయం 3 గంటల నుంచి రావడం. వచ్చినటువంటి భక్తులకి ఇక్కడ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో కూడా ప్రధానంగా వాళ్ళు బస్ స్టాండ్ నుంచి అమ్మవారి ఆలయాన్ని చేరుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఇంద్రకీలాద్రి బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే పున్నమి ఘాటు వద్ద నుంచి కూడా వృద్ధుల్ని, వికలాంగుల్ని, అలాగే విఐపీలని, వివిఐపీలని ఎక్కించుకునేందుకు ప్రత్యేకమైనటువంటి వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండశాలను ఏర్పాటు చేశారు. కేశఖండనశాలలో కూడా సుమారుగా 20 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే భక్తుల రద్దీ రాను క్రమేణా కూడా పెరుగుతూ ఉంటుంది. సరస్వతీదేవి అలంకరణ తర్వాత ఇంకా అక్కడ నుంచి కూడా భక్తులు భవానీలు ఎక్కువ శాతం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎక్కువ శాతం భవానీలు శ్రీకాకుళం, విజయనగరం అటు సైడ్ తూర్పు నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు రావడం అయితే జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులు కాలినడకన కూడా అమ్మవారి ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులకి అడుగడుగునా కూడా షామియానాలు, వాళ్ళకి భోజనాల సదుపాయాలను కూడా అధికారులు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటటువంటి భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా లడ్డూలు కూడా విశిష్టంగా కొనుక్కెళ్తూ ఉంటారు. వచ్చేటటువంటి భక్తులకి లడ్డూ కౌంటర్లని కూడా ప్రత్యేకంగా కనకదుర్గా నగర్లో లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేశారు. వారికి రోజుకి సుమారుగా 1,00,000 నుండి 2 లక్షలు, అంటే భక్తుల తాకిడిని బట్టి వాళ్ళకి ప్రసాదాలను కూడా అందించే దిశగా కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సంసిద్ధమయ్యారు. అలాగే వచ్చేటటువంటి ప్రతి భక్తులకి అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎక్కడైతే కనకదుర్గా నగర్ దగ్గర ఉన్నటువంటి
జరుగుతున్నటువంటి అన్నదానం దగ్గర కూడా పోర్టు వద్ద భక్తులందరికీ కూడా అన్నాన్ని కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అలాగా వచ్చేటటువంటి భక్తులకి ఎక్కడ లోటుపాట్లు లేకోకుండా అడుగడుగున సిపి అయితే మాత్రం ప్రతి నిమిషం రావడం, మానిటర్ చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి మోడల్ గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కీలక పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. అడుగడుగున వచ్చేటటువంటి భక్తుల్ని క్యూ లైన్లోకి పంపడం, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నారు.